ప్రభుత్వం డైరెక్ట్ గా తీసుకున్నటువంటి అప్పులు, ఇండైరెక్ట్ గా కార్పొరేషన్ నుంచి తీసుకున్నట్టు అప్పులు, దేనికి ఎంత డబ్బు తీసుకున్నారో వివరంగా మీకు అందరికీ లెటర్ ద్వారా లెక్కలన్నీ చూపించారు. ఇవి హరీష్ రావుకి, కేటీఆర్ కూడా పంపించారు. వీటికి సమాధానం చెప్పకుండా కార్పొరేషన్లు తీసుకున్న అప్పులకి మాకు సంబంధం లేదంటే, ప్రతి ప్రభుత్వానికి అన్ని కార్పొరేషన్లు ప్రభుత్వం కింద ఏర్పాటైనటువంటి స్పెషల్ వెహికల్ ప్రోగ్రామ్స్, ఆర్టీసీ కార్పొరేషన్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇంకే ప్రాజెక్ట్ కోసమైనా ఏర్పాటైన కార్పొరేషన్లన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినయే. ప్రభుత్వం ద్వారా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదని చెప్పి ప్రభుత్వం ద్వారా తీసుకునవలసిన డబ్బు మామూలు రికార్డు స్థాయి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్ దాటి స్పెషల్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని తర్వాత కార్పొరేషన్ దగ్గర అప్పు తీసుకొని మొత్తం 8,81,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని 23లో దిగిపోయారు. మీరు ప్రజలు మిమ్మల్ని దిచ్చారు. 23 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల కంటే ఎక్కువ మీరు చేసినటువంటి అప్పులకి 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ కట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఈ అప్పులకి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రభుత్వానికి నెలకు వచ్చేటటువంటి ఇన్కమ్ మొత్తం ట్యాక్స్లన్నీ కలిపితే 18,000 కోట్లు వస్తాయి. 18,000 కోట్లలో 8,000 కోట్లు మీరు చేసిన అప్పులకే కట్టాల్సి వస్తుంది. ఇంకొక 6,000 ప్రభుత్వ ఉద్యోగులకి కట్టాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలింది ఎంత? 6,000. ఈ 6,000ని అత్యంత జాగ్రత్తగా ఆ బడ్జెట్ రూపాయి కలబోసుకొని కొన్ని అప్పులు తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ప్రయారిటీ సెక్టర్ ఖర్చు పెడుతుంది. ప్రయారిటీ సెక్టర్ అంటే 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ పెట్టారు. ఈ 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒక్క స్కూల్కి 25 ఎకరాలు, ఆ స్కూల్ కట్టడానికి 200 కోట్లు, ఆ హాస్టల్లో 2,600 మంది ఉంటారు. ఆ 2,600 మంది 25 ఎకరాలు ముఖ్యం కాదు. కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ ఈజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికల్ సెక్షన్ పిల్లలంతా కూడా ఒకే హాస్టల్లో 5వ తరగతి నుంచి 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని బయటకు వస్తే, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత క్యాస్ట్ గాని రిలీజన్ గాని పట్టించుకోకుండా సమాజంలో అన్నదమ్ముల్లాగా బ్రతికే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు చేయలేదు. ఇది మొత్తం సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, అదే రకంగా రాజకీయ న్యాయం జరుగుతుంది. ఇవి కాకుండా మాకు మిగిలిన 6,000 కోట్లతోనే మొత్తం ప్రజలు ఎంత పేదవాళ్ళందరికీ సన్న బియ్యాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సన్న బియ్యమే కాకుండా పేద ప్రజలందరికీ 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. మీరు ఇచ్చారా? మీరు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీరు 200 యూనిట్లు పేద ప్రజలకి ఇచ్చారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇది కాకుండా మీరు ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత 4,50,000 ఇండ్లు ఇచ్చారు. మళ్ళీ 3 లక్షలు ఇచ్చారు. మొత్తం 7,50,000 ఇండ్లు ఇప్పటికే ఇచ్చారు. మీరు 2 గదులు ఇండ్లు ఇస్తారని చెప్పి ప్రజల్ని మోసం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. మీరు అప్పు చేసి ఉపయోగపడే పనులే చేయలేదు. 100 సంవత్సరాలు పనికొచ్చేటటువంటి సెక్రటేరియట్ పడగొట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వం నడపడానికి కావలసినటువంటి సెక్రటేరియట్ ని మీకు ఒక కళ వచ్చింది. నేను మొత్తం భారతదేశంలోనే పెద్ద సెక్రటేరియట్ కట్టాలని. చిన్న రాష్ట్రానికే పెద్ద సెక్రటేరియట్, ఉత్తరప్రదేశ్ లో కూడా లేనంత పెద్ద సెక్రటేరియట్ ఈ
దుబారా చేశారు. అప్పు చేసి అప్పు కూడా అని చెప్పినట్టుగా దీని ద్వారా ఏమన్నా అడుగుతున్నావు, నువ్వేమన్నా అడుగుతున్నావు అడుగు. ఓకే అంటే ఏంటి, నువ్వేమన్నా అడిగితే అడుగు. నేను చెప్పేది నేను ఓకే ఓకే అంటే తీసుకో, మరి తీసేయి. మాట్లాడటం రెలవెంట్ గా మాట్లాడేటప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదా అరే చేత ఈ చెయ్యి నొప్పులెత్తే ఆపే. ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కార్పొరేషన్ లోన్లు మేము మాకు సంబంధం లేదంటున్నారు. ఎవడైనా ఒప్పుకుంటారా? కార్పొరేషన్ లోన్స్ ప్రభుత్వానికి సంబంధం లేదంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? తెలివి ఉన్నోడు ఎవడైనా ఒప్పుకుంటాడా? మీకే తెలివి ఉందనుకుంటున్నారా? తెలంగాణలో ప్రజలు చాలా తెలివి కల్లోడు. అందువల్లనే మేము ఇవాళ సూపర్ల కృష్ణారావు గారు 5 గంటలకు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే నేను నాగర్ కర్నూలులో ఉన్నాను. రేపు సీఎం గారి ప్రోగ్రామ్ అక్కడ మిర్చిల్లో ఉంటే ఆ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ లో ఉండి ఈ ప్రోగ్రామ్ వచ్చాను. మధ్యలో ట్రాఫిక్ వల్ల ఒక 10 నిమిషాలు లేట్ అయింది. Subscribe us and press the bell icon for more interesting updates.